రక్తదానం మనిషి చేయగలిగే గొప్ప సేవల్లో ఒకటని మౌలానా మీర్ జావేద్ అలీ బఖారీ, మౌలానా మీర్ జహీర్ అబ్బాస్ తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతుడు ఏడాదికి కనీసం 2 సార్లు రక్తదానం చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం అందక ప్రాణాలు కోల్పోతున్న వారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ సామమూర్తి రోడ్లోని మసీద్ ఏ హుస్సేన్లో ముహర్రం సందర్భంగా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మౌలానా మీర్ జావేద్ అలీ బఖారీ, మౌలానా మీర్ జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ రక్తదానం చేయటం ద్వారా ఎన్నో అమూల్యమైన ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని, మానవ సేవే మాధవ సేవ అనే భావనతో సమాజానికి సేవ చేయాలని సూచించారు. మొహరం పర్వదినాలు ఇమాం హుస్సేన్ చేసిన త్యాగం, ధర్మం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తాయని చెప్పారు. అన్యాయానికి తల వంచకుండా సత్యం, న్యాయం, మానవత్వం కోసం చివరి వరకు నిలబడిన మహనీయుడు ఇమాం హుస్సేన్ అని కొనియాడారు. ఆయన బోధనలు మతాలకు అతీతంగా ప్రపంచ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆ మహనీయుడు త్యాగస్ఫూర్తిని స్మరిస్తూ ప్రతి ఏడాది ఇమాం హుస్సేన్ రక్తదాన ఉద్యమం పేరుతో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మీర్ అలీ అబ్బాస్, లియాఖత్ అలీ, ముసా, షాకిర్ హుస్సేన్, మసీద్ ఏ హుస్సేన్ కమిటీ కార్యదర్శులు మౌలానా మౌలా అలీ, అమ్జద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం వబిహి నస్తఈన్ వహువ ఖైరు నాసిరిన్ వ ముঈన్. क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम हादा हुसैनुन फ़ारिफूहु, ये हुसैन है, इसको पहचानो। रसूल अकरम सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम ने ये पैगाम दिया अपने खुतबे को तोड़कर और लोगों को बताया कि ये हुसैन है और इसको पहचानो। और यही हुसैन है जो इंसानियत और इस्लाम को करबला के मैदान में 1400 साल पहले अपनी और अपने खानवादे, अपने घर वालों की क़ुरबानी देकर इस्लाम को और इंसानियत की अहमियत को उजागर किया है और बचाया है। और इसी सिलसिले से हर साल यहाँ पर मस्जिद हुसैन कमेटी के तरफ से मस्जिद हुसैन में ये इहदाए खून का बरनामा प्रोग्राम बरगुज़ार किया जाता है। और हम जिस तरह इमाम हुसैन ने इंसानियत को बचाने के लिए अपना खून दिया और यहाँ पर उन्हीं के रास्ते में चलते हुए हम लोगों को खून देकर उनके जान बचाने के काम को आगे बढ़ाना चाहते हैं और दुनिया को ये पैगाम देना चाहते हैं जिस तरह इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम ने पैगाम दिया, जियो और जीने दो। यही पैगाम हम भी दुनिया को दे रहे हैं, जियो और जीने दो, दूसरों पर जुल्म मत करो और तुम अपनी हुकूमत मत करो। वसल्लल्लाहु अला मुहम्मद व आलिहि तय्यबीन अत्ताहिरीन. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మొహమ్మద్ ప్రవక్త యొక్క రెండవ మనవడైన ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మరియు వారి 71 అనుచరులు కర్బలా మైదానంలో మానవత్వాన్ని మరియు మానవత్వ విలువలను కాపాడేందుకు, ఇస్లాం మరియు దాని పవిత్రతను కాపాడేందుకు చేసినటువంటి బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రతి సంవత్సరం మస్జిద్ హుసైన్ అలైహిస్సలాం కమిటీ మరియు లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మానవత్వాన్ని మరియు మానవత్వ విలువలను కాపాడేందుకు కర్బలా మైదానంలో బలిదానాన్ని ఇవ్వడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మేము కూడా మా వంతు ఎంతో కొంత కృషి చేస్తూ నేటి సమాజంలో మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, మానవత్వ విలువల్ని ప్రపంచానికి తెలియజేయడానికి మేము కృషి చేస్తూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో షియా, సున్నీ, ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ రక్తదానాన్ని ఇవ్వడం జరుగుతుంది. దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు సైతం ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం గారిని మరియు వారి 71 అనుచరులు చేసినటువంటి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ విధంగా తెలియజేశారు. నా దృష్టిలో ఇస్లాం దాని యొక్క ప్రత్యేకతను శక్తులతో, కత్తులతో కాదు, దాని ప్రత్యేకతను వారు ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మరియు వారి 71 అనుచరులు చేసినటువంటి త్యాగాల ద్వారా దాని ప్రత్యేకతను సాధించిందని తెలియజేశారు.